ఆఫ్టర్ గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అదంత కన్విన్సింగ్గా ఉండదు. ఈ డాకు మహారాజ్ అనే ఒక పేరు వినగానే ఒక స్టోరీ ఉంది. ఒక ఆర్గనైజేషన్ లాగా ఈ తిరుగుబాటు అనేది కంటిన్యూ చేశారు. గాంధీజీ పీస్ ఫౌండేషన్ లో ఒక ఫాలోవర్, ఒక మెంబర్, ఆయన బతికుండంగా లేదా చనిపోయినా కానీ ఏ విధంగా అయినా ఆయన పట్టించిన వాళ్ళకి మన ఇండియాలో ఉన్న ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ చెప్పిన ఇంకొక వర్షన్ కూడా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్ టీజర్ వచ్చేసింది. ఆఫ్టర్ గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత నాకు బాగా నచ్చిన, వినంగానే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసిన టైటిల్ ఇదే. అయితే 1.5 minute టీజర్ మీద, జస్ట్ టైటిల్ గ్లిమ్స్ మీద ఒక 2-3 minutes వీడియో చేయడం అంటే అదంత కన్విన్సింగ్గా ఉండదు. కాకపోతే ఈ డాకు మహారాజ్ అనే ఒక పేరు వినగానే ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ డాకు మహారాజు అనే టైటిల్ ఏదైతే ఉంది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అందులో ఈ డాకు అంటే ఏంటంటే, ఈ పదం ఒక హిందీ పదం నుంచి తీసుకున్నారు. దీని అర్థం తెలుగులో బందిపోటు, ఇంగ్లీష్లో డెకాయిట్ అంటారు. ఈ డాకు అనే పదం గురించి మీరు ఎక్కడైనా వెతికినా, ఎక్కడైనా సెర్చ్ చేసినా ఒకరి గురించి ఒక స్టోరీ వస్తుంది. ఆయన ఎవరంటే డాకు మాన్సింగ్. ఈయన గురించి ఒక 2 స్టోరీలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఫస్ట్ వచ్చేసి 1939 నుంచి 1955 వరకు ఈ మధ్యలో ఈయన మీద 1100కు పైగా దోపిడీ కేసులు, 180కి పైగా మర్డర్ కేసులు, అందులో 30 మందికి పైగా పోలీసుల్ని చంపిన కేసులన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన ఒక 17 మందిని కూడగట్టుకొని ఒక ఆర్గనైజేషన్ లాగా ఈ తిరుగుబాటు అనేది కంటిన్యూ చేశారు. ఈ 17 మందిలో కూడా చాలా వరకు ఆయన కొడుకులు, ఆయన బంధువులు, ఆయన తమ్ముళ్ళు, వీళ్ళందరే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. చివరిగా ఈ డాకు మాన్సింగ్ అనే అతను 1955లో పోలీసు వాళ్ళు జరిపిన ఒక ఆపరేషన్ లో తుపాకీ కాల్పులో చనిపోయారు. ఇది పోలీస్ రిపోర్ట్స్ లో ఉన్న ఒక వర్షన్. ఇంకో వర్షన్ ఏంటంటే, ఎం సుబ్బారావు గారు అనే ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఎవరంటే గాంధీజీ పీస్ ఫౌండేషన్ లో ఒక ఫాలోవర్, ఒక మెంబర్. ఆయన ఏం చేశారంటే, ఈ డాకు మాన్సింగ్ అలాగే ఆయనకి సంబంధించిన ఈ బందిపోట్ల ముఠా ఉండే మధ్యప్రదేశ్లోని చంబల్ అనే ఒక ప్రాంతంలో మహాత్మా గాంధీ సేవా ఆశ్రమం అనే ఒక దాన్ని స్థాపించారు. దాని ద్వారా ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే బందిపోట్లు గవర్నమెంట్ ముందు లొంగిపోతారో వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడం, వాళ్ళకు ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా అది వర్క్ చేసేది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, 1953లో ఈయన చంబల్ అనే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడికి ఈ డాకు మాన్సింగ్ అనే అతను ఒక పబ్లిక్ మీటింగ్ కి వచ్చి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఎన్ సుబ్బారావు గారు చాలా ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే అప్పటి వరకు ఆయన డాకు మాన్సింగ్ గురించి పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లేదా పేపర్లో చదివిన దాన్ని బట్టి, ఆయన విన్న కథల ద్వారా ఆయన ఒక విధంగా ఊహించుకున్నారు. కానీ దానికి చాలా కాంట్రడిక్షన్ లో అస్సలు సంబంధం లేకుండా ఆయన చాలా మర్యాదగా, చాలా గౌరవప్రదంగా, చాలా సౌమ్యంగా మాట్లాడారంట ఆ స్పీచ్ మొత్తం. అయితే అదే టైంలో ఆ ప్రాంతంలో డాకు మాన్సింగ్ మీద గవర్నమెంట్ ఒక నజరానా కూడా ప్రకటించింది అనమాట. అదేంటంటే, ఆయన బతికుండంగా లేదా చనిపోయినా కానీ ఏ విధంగా అయినా ఆయన పట్టించిన వాళ్ళకి గవర్నమెంట్ ఒక రివార్డ్ అనేది ప్రకటించింది. అయినా కూడా ఆ టైంలో ఆయన అక్కడికి వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ లో స్పీచ్ ఇస్తుంటే ఏ ఒక్క మనిషి కూడా ఆయన గురించి ఇన్ఫార్మ్ చేయలేదంట. ఆయన్ని అంతలాగా ఆరాధించే వాళ్ళు అని ఆయన చెప్పారు. అలాగే ఈ డాకు మాన్సింగ్ అనే అతను చంబల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎప్పుడైనా కష్ట సమయాల్లో, విపరీతమైన పరిస్థితుల్లో చాలా సోషల్ సర్వీసెస్ చేశారంట. అలాగే చాలా సహాయం కూడా చేశారంట. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆయన్ని ఎంతో ఆరాధించే వాళ్ళు, అలాగే ఇష్టపడేవాళ్ళు. ఇది ఇంకో వర్షన్. ఇక్కడ ఇంకొక మన ఇండియాలో ఉన్న ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ చెప్పిన ఇంకొక వర్షన్ కూడా ఉంది. ఆయన ఎవరంటే అమితాబ్ బచ్చన్ గారు. ఆయన కూడా ఒక వర్షన్ చెప్పారు. అదేంటంటే, ఆయన చిన్నతనంలో ఈ డాకు మాన్సింగ్ అనే వ్యక్తి గురించి, ఆయన యొక్క సాహసాల గురించి, ఆయన చేసిన అడ్వెంచర్స్ గురించి, ఆయన చేసిన సాహసయాత్రల గురించి, అలాగే ఆయన తప్పించుకుని వెళ్ళిపోయిన విధానాల గురించి ఎన్నో కథలుగా అమితాబ్ బచ్చన్ గారు విన్నారంట. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. అయితే ఈ స్టోరీలో ఉన్న ఈ వర్షన్స్ అన్నింటిలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, అలాగే మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ అనే సినిమా దీని నుంచే తీస్తున్నారా లేకపోతే దీని నుంచి ఇన్స్పైర్ చేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే టైటిల్ వినంగానే ఒక రూలరు, ఒక లయన్, ఒక డిక్టేటర్, ఒక వీరసింహారెడ్డి, ఇలాంటి ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న టైటిల్స్ కాకుండా ఒక స్టోరీ పరంగా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే టైటిల్ ఇదే. అయితే ఫస్ట్ లో చెప్పాను కదా, ఒక 1.5 minute టైటిల్ గ్లిమ్స్ చూసి ఒక డెసిషన్ కి రావడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాగా ఈ టైటిల్ గ్లిమ్స్ చూడగానే నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. అందులో కూడా మన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. నచ్చడమే కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నన్ను హంట్ చేస్తుంది. అందులో ఒక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏదో వాడారు, అదైతే చాలా బాగుంది. గ్లిమ్స్ లో బాలయ్య బాబు గారు కనిపించే ప్రతి చోట కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసింది. చూద్దాము ఈ సినిమా నుంచి ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాబోతాయో, ట్రైలర్ ఎలా ఉంటుందో, సాంగ్స్ ఎలా ఉంటాయో, టీజర్ ఎలా ఉంటుందో, అవన్నీ చూసి ఇంకా క్లియర్ గా, ఇంకా డీటెయిల్ గా అప్పుడు మాట్లాడుకుందాము. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ గురించి నా ఒపీనియన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.